సందీప్, మేరీ, అలెక్స్, వెలమీరాజు వీరి కుటుంబంలో దేవుడు చేస్తున్న మేలకి కృతజ్ఞతగా చదువుతున్నటువంటి బిడ్డలకు మంచి చదువును భవిష్యత్తును దయచేయాలని, మరియు కుటుంబంలో మరణించిన మంచి త్వరపాటి సాగ బాబు ఆత్మని విశ్రాంతిని దయచేయాలని జపమాల మాత పేరిట పూజ. ఈ సువార్తను బోధించడం చేతనే ఈ బాధలన్నీ కూడా నేను పడుతూ ఉన్నాను. అయినా కూడా నేను సిగ్గుపడలేదు. నేను ఎవరిని నమ్ముతూ ఉన్నానో నాకు తెలుసు అంటూ ఉన్నాడు. మనం యేసు ప్రభువుకి విశ్వాస పాత్రముగా జీవిస్తూ ఉన్నప్పుడు, గురువులుగా, కన్యాస్త్రీలుగా, సువార్థికులుగా సువార్తను బోధిస్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు బాధలు అనుభవించాల్సి వస్తూ ఉంది. క్రైస్తవ జీవితాన్ని యేసు ప్రభు చెప్పినటువంటి విలువలతో జీవిస్తూ ఉన్నప్పుడు కూడా మనం కొన్నిసార్లు కష్టాలు అనుభవించవలసి వస్తూ ఉంది. అయినా పౌలు గారు మనకి ధైర్యాన్ని, ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని ఇస్తూ ఉన్నాడు. మీరు నిరుత్సాహపడవాకండి. నేను ఎవరిని నమ్ముతూ ఉన్నానో నాకు తెలుసు, ఆయన ఎప్పుడు కూడా నాకు అండగా ఉన్నాడు అని ఆయన తన విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాడు. మన జీవితంలో కూడా ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, నీవు క్రీస్తు కోసము జీవిస్తూ ఉన్నప్పుడు, క్రీస్తు సువార్తను బోధిస్తూ ఉన్నప్పుడు, ఆ సువార్త వ్యాప్తి కోసమై నీవు బాధలు కానీ, కష్టాలు కానీ, అవమానాలు కానీ పొందినప్పుడు క్రీస్తు నీకు తోడుగా ఉన్నాడు. నీవు క్రైస్తవ జీవితాన్ని జీవిస్తూ ఉన్నప్పుడు, నీ ఇరుగు పొరుగు వారు లోకము చెబుతూ ఉన్నట్టు జీవిస్తూ ఉన్నా కానీ నీవు క్రీస్తుకి విశ్వాస పాత్రగా జీవిస్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు అవమానాలు కూడా నీవు ఎదుర్కోవలసి వస్తుంది. అయినా నీకు క్రీస్తు తోడుగా ఉన్నాడు. క్రీస్తు కోసం మనకు పడేది ఏది కూడా వృధా పోదు. ఆయన ఎప్పుడు కూడా విశ్వాస పాత్రముగా ఉంటాడు. ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. నేను సువార్తను బోధించడం వలన ఇన్ని కష్టాలు పడుతూ ఉన్నాను అని క్రీస్తు ఎలా తనకున్నటువంటి ప్రేమని, విశ్వాసాన్ని పౌలు గారు వ్యక్తం చేస్తూ ఉన్నాడు. అది మనం చెప్పగలుగుతూ ఉన్నామా? చెప్పగలమా? క్రీస్తు కోసం నేను ఈ బాధను అనుభవిస్తూ ఉన్నా, ఈ అవమానాన్ని అనుభవిస్తూ ఉన్నానని క్రీస్తు మీద ప్రేమ చేత ఈ వాక్యాన్ని మనము పలకగలమా లేదా? ఆత్మ పరిశ్రమ చేసుకుంటూ ఈ దివ్యబలి పూజలు మన యొక్క జీవితాన్ని క్రీస్తుకి అంకితము చేసుకున్నాం. ఈ దివ్య పూజలు యోగ్యంగా పాల్గొనగాను మనం చేసినటువంటి తప్పిదాన్ని ఒప్పుకొని ఆ ప్రభువు మన్నింపు అడుగుతున్నాం.
ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. పాట 212. ప్రభువా
ముఖ్యంగా వారి కుమారుడు దానియేలు వారి కోడలు అన్నమ్మ సంతానం కోసం ప్రార్థింపగా వారి ప్రార్థన ఆలకించి వారికి సంతానాన్ని మగబిడ్డను ప్రసాదించి ఈరోజు శుద్ధి కార్యక్రమం జరుపుకొనిచుండగా దేవుడు వారిని ప్రత్యేకంగా దీవించాలని జపమాల మాత పేరిట దేవుడు కూర్చాలి. ప్రార్థించుదాము. ప్రభువా, నీ కృప ఎల్లప్పుడూ మమ్మల్ని వెంబడించి ఉండగాక. అది మా ముందర మా వెనుకలో నడిచి మేము సర్వదా మంచి కార్యాలు మాత్రమే నిర్వహించినట్లు దృఢ చిత్తంలో వసూలు కాక. నీతో పవిత్రాత్మతో కలిసి యుగములు జీవించుతూ పాలించు మా ప్రభువు నీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయవచ్చున్నాము. నామాను ఈషా చెంతకు వచ్చి ప్రభువుని మహిమను గుర్తించి ఆయనను కీర్తించెను. మొదటి పట్టణము రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనం నుండి 17వ వచనం వరకు. రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనం నుండి 17వ వచనం వరకు. సేవకుల మాటలు ఆలించి నామాను యోర్దాను నదికి వెళ్ళాను. ప్రవక్త ఆదేశించినట్లే నదిలో 7 సార్లు మునిగి స్నానం చేశాను. వెంటనే అతని శరీరము శుద్ధి పొంది చిన్న బిడ్డ దేహం వలె అయ్యాను. అంతటా నామాను తన పరిచయంతో ఎలీషా చెంతకు వచ్చి, అయ్యా, ఈ భూమి మీద ఇశ్రాయేలు దేవుడు తప్ప మరి ఒక దేవుడు లేడని నాకు ఇప్పుడు స్పష్టమైనది. నేను నీకు ఒక కానుకను సమర్పించవలెదను, చిత్తగింపుము అనెను. కానీ ఎలీషా, నేను కొలుచు సజీవుడైన యావే తోడు, నీ కానుకలేమియో నాకు అక్కరలేదు అనెను. నామాను ఎంత ప్రతిమాలను ప్రవక్త అతని బహుమతిని అంగీకరింపలేదు. నామాను, నీవు నా కానుకను అంగీకరింపవైతివి. ఇక్కడి నుండి 2 కంతర గాడిదలు మోయినంత మట్టినైనా మా దేశమునకు కొనుక్కోనివ్వవా? నేటి నుండి నేను ప్రభువుకు తప్ప మరి ఏ అన్య దేవునికి బలులు కానీ దహన బలులు కానీ సమర్పింపను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వర
పాటు రాజ్యపాలన చేయుము. రెండవ పట్టణము పునీత పౌలు గారు తిమోతికి రాసిన రెండవ లేఖ 2వ అధ్యాయము 8వ వచనం నుండి 13వ వచనం వరకు. రెండవ పట్టణము పునీత పౌలు గారు తిమోతికి రాసిన రెండవ లేఖ 2వ అధ్యాయము 8వ వచనం నుండి 13వ వచనం వరకు. ప్రియ సహోదరుడా, నేను బోధించు సువార్త యందు చెప్పబడినట్లు దావీదు సంతతిలో జన్మించి మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తును నిర్ణయించుకొనుము. నేను ఈ సువార్తను బోధించడం చేతనే బాధలను అనుభవించుచున్నాను. అంతేకాక నేరస్తుని వలె గొలుసులచే బంధింపబడి ఉన్నాను. కానీ దేవుడి వాక్కు బంధింపబడి లేదు. ఈ కారణంగానే ఎన్నుకొనబడిన దేవుడి ప్రజలు క్రీస్తు యేసునందలి రక్షణను నిత్య మహిమలో కూడా పొందవలనని వారి కొరకు సమస్తమును నేను ఓర్చుకొనుచున్నాను. మనము ఆయనతో మరణించి ఉండినచో ఆయనతోనే మరలా జీవితము. మనము సహనము ప్రదర్శించినచో ఆయనతో పాటు రాజ్యపాలన చేయుము. మనము ఆయనను నిరాకరించినచో ఆయన మనలను నిరాకరించును. మనము ఆయనను నమ్మని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన ఆత్మద్రోహము ఉనర్చుకొనలేడు కదా అను ఈ వాక్కులు యథార్థములు. ఇది ప్రభు వాక్కు. పాఠము 414 పాఠము 414.
ప్రభువు నీతో ఉండనుగాక. పునీతుడు రాసిన పవిత్ర సువిశేషంలోని విభాగము. పదిహేడవ అధ్యాయము 11వ వచనం నుండి 19వ వచనం వరకు. యేసు సమరయ గలిలయ ప్రాంతముల మీదుగా యెరూషలేమునకు పోవచ్చుండెను. ఒక గ్రామమున అడుగు పెట్టగానే 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురయ్యారు. వారు దూరమున నిలుచుండి గొంతెత్తి, ఓ యేసు ప్రభువా, మమ్మల్ని కనికరింపుము అని కేకలు పెట్టిరి. యేసు వారిని చూచి, మీరు వెళ్ళి యాజకులకు కనిపింపుడు అని చెప్పారు. వారు మార్గ మధ్యలోనే శుద్ధి పొందిరి. అప్పుడు వారిలో ఒకడు తాను స్వస్థుడుగా గమనించి ఎలుగెత్తి దేవుణ్ణి స్తుతించుచు తిరిగి వచ్చి యేసు పాదముల వద్ద సాగిలపడి కృతజ్ఞత తెలిపారు. అతడు సమరయుడు. అప్పుడు యేసు 10 మంది శుద్ధులు కాలేదా? మిగిలిన 9 మంది ఎక్కడ? తిరిగి వచ్చి దేవుణ్ణి స్తుతించువాడు ఈ అన్యుడు ఒక్కడైనా అనెను. పెదప యేసు అతనితో, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచినది, లేచి వెళ్ళుము అనెను. ఇది క్రీస్తు సువిశేషము. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి వందనం, యేసు వందనం, యేసు వందనం, యేసు వందనం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ వందనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునామమునందు మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు దేవదూతలు పరలోకానికి తమ భుజం మీద 2 సంచులని మోసుకొంటూ వెళ్తూ ఉన్నారు. ఒక దేవదూత భుజం మీద ఉన్నటువంటి సంచి చాలా బరువుగా ఉన్నది. రెండవ దేవదూత మీద ఉన్నటువంటి సంచి చాలా తేలికగా ఉన్నది. ఆ ఇరువురు మాట్లాడుకుంటూ ఉన్నారు. బరువుగా ఉన్నటువంటి దేవదూత ఆ సంచిలో ఏమి మోస్తూ ఉన్నది అంటే, మానవులు దేవుడికి చేసినటువంటి విన్నపాన్ని మోసుకుంటూ దేవుడి వద్దకు వెళుతూ ఉన్నారు. వారి కోరికలు, వారి విన్నపాలు, వారి బాధలు, వారి కష్టాలు. ఇక రెండవ దేవదూత ఆ సంచి చాలా తేలికగా ఉన్నది. ఆ సంచిలో ఏమి ఉన్నవి అంటే, మానవులు దేవుడికి మొరపెట్టినప్పుడు, దేవుడు వారి కోరికలను తీర్చినప్పుడు, వారి కష్టాలని బాధలని పోగొచ్చినప్పుడు వారు దేవుడికి ఎటువంటి కృతజ్ఞతలు తెలియచేయలేదు. చాలా చాలా తక్కువ మంది దేవుడు తమ జీవితంలో చేసిన దానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారు. అందుకే ఆ రెండవ దేవదూత మోస్తూ ఉన్నటువంటి ఆ సంచి చాలా తేలికగా ఉన్నది. ఈనాడు ఈ ప్రసంగము చెప్పాలి అంటే, ఆలోచిస్తూ ఉంటూనే కొన్నిసార్లు నా హృదయం కూడా చాలా బాధతో నిండిపోతూ ఉన్నది. ఎందుకంటే ఈ 33 సంవత్సరాల గురు జీవితంలో ఎంతో మంది ఎన్నో విధాలుగా నా వలన మేలు పొంది ఉన్నారు. చాలా మంది మేలు అవసరం తీరిపోగానే కనీసం థ్యాంక్స్ అనేటటువంటి పదవి కూడా చెప్పని వారు ఉన్నారు. మనుషుల యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే, వాడుకోవచ్చము, వినియోగించుకోవచ్చము. మనం అంచు ఉంచాము కదా, రేపు దాటిన దాకా గోడ మల్లన్న అంచు ఉంచాం,
మన మానవ ప్రవృత్తి. మనకి ఎవరి వద్దనైనా ఎవరితోనైనా ఒక అవసరం ఉన్నాయా ఎంత తీయగా వారి వద్దకు వెళ్ళి మాట్లాడుతూ వచ్చాము, ఎంత అనునయంగా వారితో మాట్లాడి వారి మన యొక్క పనులు కాజేసుకుంటూ ఉంటాం, అయిపోయేటట్టు చేసుకుంటూ ఉంటాం. ఒక్కసారి వారితో అవసరం తీరిన తర్వాత మనలో ఎంతమంది వద్దకు వెళ్ళి నీ వలన నాకు ఈ మేలు జరిగినది, ఈ ఉపయోగం జరిగినది, ఈ కష్టం నుండి ఈ బాధ నుండి నేను గట్టెక్కగలిగి ఉన్నా, నా జీవితంలో నీవు ఎంతో మేలు చేసి ఉన్నావు, నీకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు అని ఎంతమందిని మనము ఇతరులు మనకు మేలు చేసినప్పుడు ఇటువంటి కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. అందుకే నేను ఎప్పుడు కూడా తెలియజేస్తూ ఉంటా, కేవలం ఇక్కడ మాత్రమే కాదు, నేను అమెరికా దేశంలో పనిచేసేటప్పుడు కూడా దివ్యబలి పూజలో వారికి తెలియజేస్తూ ఉండేవాడి, మీరు నిద్రలేవగానే ముందుగా దేవుడికి ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే మీరు అంటూ నిద్ర నుండి పెట్టుకున్నాము అంటే అది దైవ కృప తప్ప వేరేది ఏది కూడా కాదు. ఎంతమంది నిద్రిస్తూ ఉన్నారు, ఆ నిద్రలోనే చనిపోతూ ఉన్నారు, ఎంతమంది ఆ నిద్రలోనే చనిపోయి మరలా లేవకుండా ఉన్నారు, మనం ఆ నిద్ర నుండి లేస్తూ ఉన్నాం. ఇది దైవ కృప కాదా? ఎంతమందిని దేవుడు మనకి జీవితంలో చేస్తూ ఉన్నటువంటి పేరుని మనం గుర్తించి దేవుడికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. చాలా చాలా తక్కువ, చాలా తక్కువ. మన యొక్క ఒక్కసారి మనలోకి మనం అవరోగించుకుంటే, వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ హృదయం నిండా, ఈ మనసు నిండా ఎన్ని గాయాలు అని మన వద్దకు వచ్చిన వారికి మనం ఎన్ని మేలు చేసి ఉన్నాం. అది మాట సాయమే కావచ్చు, లేదు ధన సాయమే కావచ్చు, వేరే సాయమే కావచ్చు, అది మీ బంధువులే కావచ్చు, మీ మిత్రులే కావచ్చు, మీ ఇరుగు పొరుగు వారే కావచ్చు. మీ వద్దకు వచ్చి కన్నీరు పెట్టినప్పుడు ఇది నాకు అవసరంగా ఉన్నది, మీకు తప్ప నాకు ఎవరు దిక్కు లేదు అని అడిగినప్పుడు ఎంతమందికి ఎన్ని విధాలుగా మనము మన యొక్క సామర్థ్యానికి మించి, శక్తికి మించి చేసి ఉన్నాం. కానీ ఆ తర్వాత మనము బాధపడేటువంటి సందర్భాలు ఎన్ని ఉన్నాయండి. వీరికి నేను అనవసరంగా మేలు చేసి ఉన్నానే. ఇది అండి మన యొక్క మానవ ప్రవృత్తి. సమాజంలో ఈ తీరునే చూస్తూ ఉన్నాం. కానీ క్రీస్తునాథుని ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒకరి విషయము మనకి అవసరం లేదు అండి. మన విషయం ఏమిటి? మనం ఎటువంటి వైఖరితో జీవిస్తూ ఉన్నాం? మనము దేవుని ఎడల, మన యొక్క ఇరుగు పొరుగు వారి ఎడల, మనకు మేలు చేసిన వారి ఎడల ఇటువంటి కృతజ్ఞత భావముతో జీవిస్తున్నామా లేదా? ఇదే ఈనాడు దేవుని యొక్క వాక్యము మనందరికీ తెలియజేస్తూ ఉన్నది. చదవండి. పౌలు గారు రాసినటువంటి లేఖ 1వ తిమోతి 1వ అధ్యాయము 12వ వచనం. 1వ తిమోతి 1వ అధ్యాయము 12వ వచనం. నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వారిని కావించినందుకు నాకు కృషి చేయుటకు శక్తిని వసగిన మన ప్రభువు క్రీస్తు యేసుకు నేను కృతజ్ఞతలు అర్పించగలుగుతున్నాను. చూడండి పౌలు గారి యొక్క వైఖరి ఎలా ఉన్నారు. పౌలు గారు క్రైస్తవుని హింసిస్తూ ఉన్నారు. అటువంటి ఆ పౌలు గారిని దేవుడు తన యొక్క పరిచర్యకు పిలుచుకోవచ్చు మాత్రమే కాదు, ఆయనకు తన కృపను ఇచ్చాడు, శక్తిని ఇచ్చాడు. సువార్తను బోధించడంలో పౌలు గారికి యేసు ప్రభు దేవుడు తోడుగా ఉన్నాడు. అందుకే అది ఎప్పుడు కూడా ఆయన మర్చిపోలేదు. నిరంతరం కూడా దేవుడికి కృతజ్ఞతలు తెలియజేస్తూ జీవించాడు. ఒక నీతుడు వచ్చాడు, దేవుడు 2 స్థలాల్లో ఉంచాడు. ఎక్కడ ఉంచాడు దేవుడు అంటే? ఒకటి పరలోకంలో, ఇక రెండవది హృదయంలో. ఎటువంటి హృదయంలో? ఏ హృదయం అయితే, ఏ మనసు అయితే కృతజ్ఞత భావముతో నిండి ఉంటుందో ఆ హృదయంలో, ఆ మనసులో దేవుడు వాసన చేస్తాడు. ఇదే నీకు పరీక్ష. దేవుడు నీ హృదయంలో నివసిస్తున్నాడు అని చెప్పడానికి మీకు ఈ కృతజ్ఞత భావము ఉన్నదా? అది చిన్నదే కావచ్చు అండి. థ్యాంక్స్, ఒక
ఒక చిన్న పదం, కానీ అది ఎంత అర్థంతో కూడుకున్నది అని. థ్యాంక్స్. ఒక చిన్న పదం కానీ ఎంత అర్థంతో కూడుకుని ఉన్నది. ఇది ఒక సంస్కారంతో కూడుకున్నటువంటి పదం వంటి, ఒక సంస్కారంతో కూడుకున్నటువంటి పదం. అమెరికా దేశంలో నేను చూసి ఉన్నా, వారు మనం ఏ చిన్న సాయం చేసినా కానీ వారు థ్యాంక్స్ అనేటువంటి పదము పిల్లలకి చిన్నప్పటి నుండి నేర్పుతూ ఉంటారు. ప్రతి సందర్భంలో కూడా వారు తమకు మేలు చేసినటువంటి వారికి, ఏదైనా చిన్న సాయం చేసినటువంటి వారికి థ్యాంక్స్ చెప్పటము మర్చిపోరు అని. సహోదరి సహోదరులారా, అందుకే మీ బిడ్డలని ఎలా పెంచుతూ ఉన్నారో మీరు ఒక్కసారి గమనించండి. సంస్కారంతో పెంచుతూ ఉన్నారా లేదా? సంస్కారంతో పెంచుతూ ఉన్నారా లేదా? ప్రపంచం అనేది చాలా పురోగతి సాధిస్తూ ఉన్నది అని. కేవలము శాస్త్రీయ పరముగా, సాంకేతిక పరముగా, వైద్య పరముగానే మాత్రమే కాదు అండి, సంస్కార పరముగా కూడా ప్రపంచము పురోగతి సాధిస్తూ ఉన్నది. కొంతమంది మీద కోపం వచ్చినప్పుడు, నేను కూడా ఒక గ్రామంలో పుట్టి పెరిగిన వాడినే కదండి, అందుకే కొన్నిసార్లు ఆ గ్రామంలో ఉన్నటువంటి కోపం వచ్చినప్పుడు గ్రామస్తులు వాడేటువంటి పదాలు నా నోటి దాకా వస్తాయి. కానీ గురువులు కదా, నాలో ఉన్నటువంటి సంస్కారము ఆ పదాలని వెనక్కి నెచ్చి ఒకే ఒక పదము వాడుతూ ఉంటాను. సంస్కారం ఉండాలయ్యా నీకు అంటూ ఉంటాను. సంస్కారం ఉండాలయ్యా. ఇక ఇంతకంటే ఏమి చెబుతాము అండి, ఇక ఇంతకంటే ఏమి చెబుతాం? అందుకే మన బిడ్డలని సంస్కారంతో పెంచుతూ ఉన్నామా లేదా అని గమనించుకోవాలి. నేను ఎప్పుడు వచ్చి ఉంటాను కదా, ఇక్కడ జీవిస్తూ ఇదే లోకం అంటూ కూడా బాయిలో ఉన్నటువంటి కప్ప ఈ మాయే లోకం అంటూ ఉంటాం. లోకము చాలా విశాలమైనటువంటిది, ప్రపంచము చాలా విశాలమైనటువంటిది. ఈ ప్రపంచము అన్ని విధాలుగా పురోగతిని సాధిస్తూ ఉన్నది. అన్ని విధాలుగా పురోగతి సాధిస్తూ ఉన్నటువంటి ఈ ప్రపంచం నీవు రాణించాలి అంటే సంస్కారంలో కూడా నీవు పురోగతి సాధించాలి అంటూ ఉంటారు. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటూ ఉంటారు. ఒక వ్యక్తికి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఉద్యోగం రావాలి అంటే చదువు సంబంధమైనటువంటి తెలివి మాత్రమే కాదు, విషయాలు మాత్రమే కాదు, ఆ వ్యక్తిలో కమ్యూనికేషన్, మానవ సంబంధాలకి కావలసినటువంటి అలవాట్లు కానీ వైఖరి కానీ ఉన్నవా లేవా అని చూస్తూ ఉంటారు. ఏమిటి అది? సంస్కారం అంటూ ఉంటారు. మర్యాదగా ప్రవర్తించడం అంటూ ఉంటారు. లేదు, ఒక వ్యక్తి ఒక మేలు చేసినప్పుడు ఆ వ్యక్తి థ్యాంక్స్, ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసేటటువంటి సంస్కారము ఇతనికి ఉన్నదా లేదా అని చూసిన తర్వాతనే ఈనాడు ఉద్యోగాలు కూడా ఇస్తూ ఉన్నారు అని. ఈనాడు ఉద్యోగాలు కూడా ఇస్తూ ఉన్నారు. ఇది కేవలం మానవులు మాత్రమే కాదు, దేవుడు కూడా మన వద్ద నుండి ఇటువంటి సంస్కారాన్ని ఎదురు చూస్తున్నాడు. అవసరం ఉన్నప్పుడే కాదు అంటే కొంతమంది ఉంటారు, ఎక్కడో ఏదో ఉంటూ ఉంటారు కదా, వేలు విడిచిన మేనమామని, ఎక్కడో మనకి ఎక్కడో దూరపు చుట్టం ఉంటుంది. మనం మర్చిపోతూ ఉంటాం, వారు కూడా మర్చిపోయి ఉంటారు. కానీ వారికి ఏదో ఒక అవసరం అవుతూ ఉంటుంది, అప్పుడు మన వద్దకు వస్తారు. ఎక్కడ లేని చుట్టని కానీ చుడుతూ ఉంటారు. ఎందుకు? అక్కడ మన మీద ప్రేమ కాదు, అభిమానం కాదు, చుట్టరికము కాదు. వారికి మన అవసరం ఏదో వచ్చి ఉన్నది, మన అవసరం ఏదో వచ్చి ఉన్నది. అటువంటిది ఈ మానవ ప్రపంచం. క్రీస్తునాథుని ప్రేమకి సహోదరే సహోదరా, ఈనాటి బైబిల్ వచనంలో ఇరువురు వ్యక్తులను చూస్తూ ఉన్నాం. నామాలను చూస్తూ ఉన్నాం. 10 మంది కుష్టి వ్యాధిగ్రస్తులను స్వస్థుడైనటువంటి సమరయ వారిని కూడా చూస్తూ ఉన్నాం. మీరు ఎవరైనా బెన్హర్ అనేటువంటి సినిమాను చూశారా? ఇంగ్లీష్లో చాలా చాలా పాత సినిమా. 1960వ సంవత్సరం ఆ ప్రాంతంలో నిర్మితమైనటువంటి సినిమా. ఈ బెన్హర్ సినిమాలో హీరో ఎవరు అంటే ది 10 కమాండ్మెంట్స్, 10 ఆజ్ఞలు అనేటువంటి సినిమాను కూడా తీసి ఉన్న. ఈ రెండింటిలో హీరో ఒక్కరి. ఎందుకు ఈ సినిమాను మీకు గుర్తుకు చేస్తూ ఉన్నారు అంటే, ఈ బెన్హర్ అనేటువంటి సినిమా మిగతా భాగమంతా కూడా కథ అంతా కూడా పక్కన పెడితే చివరిలో ఇతని యొక్క తల్లి, ఇతని యొక్క చెల్లి
ఇరువురు కూడా కుష్టి వ్యాధిగ్రస్తులు అవుతారు. కుష్టి వ్యాధిగ్రస్తులైనటువంటి ఇరువురిని కూడా ఒక లోయ ప్రాంతంలో ఉంచుతారు. ఆనవాయితీ ఏమిటి అంటే క్రీస్తునాథుడు మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఆ సినిమా చాలా చక్కగా చూపుతూ ఉన్నది. యేసు ప్రభు జీవించినటువంటి కాలంలో కుష్టి వ్యాధిగ్రస్తుల యొక్క దౌర్భాగ్య స్థితి ఎలా ఉంటుందో అక్కడ చూపిస్తూ ఉంటారు. చాలా దయనీయంగా ఉంటుంది, చాలా దౌర్భాగ్యంగా ఉంటుంది. ఇదిగో వీరందరూ కూడా కుటుంబం నుండి, సమాజం నుండి, సంఘం నుండి దూరంగా జీవించాలి. మనం చూస్తూ ఉన్నాం. ఇదిగో లేవీయులకు రాసినటువంటి లేవీయుల కాండము 13వ అధ్యాయము 45 నుండి 47 వచనాలు ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం. ఎవరి కుష్టి వ్యాధిగ్రస్తులు సంఘం నుండి, సమాజం నుండి దూరముగా జీవించాలి. వీరందరూ కూడా ఒక చోట ఉంటూ ఉంటారు. ఈ కుష్టి వ్యాధిగ్రస్తులు వెళుతూ ఉన్నటువంటి సమయంలో ఎవరైనా వారికి ఎదురు అయితే కేకలు వేయాలి. మేము అశుద్ధులమని కేకలు వేయాలి. వీరు చుట్టూ విరబోసుకోవాలి. మేము అశుద్ధులమని కేకలు వేయాలి. దీనిలో ఉన్నటువంటి మతలము ఏమిటి అండి? దీనిలో ఉన్నటువంటి మతలము ఏమిటి అంటే ఆ రోజుల్లో అనుకునేవారు అక్కడ దాకా ఎందుకండి, మన ప్రాంతంలో కూడా కొంతకాలం వరకు కుష్టి వ్యాధి అనేది అంటువ్యాధి అని మనం భావించేవారు. కానీ శాస్త్రీయ పరముగా, వైద్యపరముగా నిరూపితమై ఉన్నది కుష్టి వ్యాధి అనేది అంటువ్యాధి కాదు అని కూడా అంటూ ఉంటారు. అందుకే ఈ కుష్టి వ్యాధిగ్రస్తులు ఎలా ఉండేవారు అంటే బయట ఒక సంఘముగా జీవిస్తూ ఉండేవారు. వారు వెళుతూ ఉన్నప్పుడు వారికి ఎవరైనా ఎదురు అయితే వారు తమ దగ్గరకు వచ్చి ఈ కుష్టి వ్యాధిని అంటించుకొని వారు కూడా కుష్టి వ్యాధిగ్రస్తులు కాకుండా ఉండడానికి ఎవరినైనా దూరం నుండి చూడగానే కేకలు వేసేవారు. అశుద్ధులమని కేకలు వేసేవారు. ఇది ఎంత దౌర్భాగ్య పరిస్థితి అండి. ఇది క్రీస్తునాథుని మిక్కిలి ప్రేమవతి సహోదరి సహోదరుడా, అటువంటిది కుష్టి వ్యాధిగ్రస్తుల యొక్క దౌర్భాగ్య పరిస్థితి. యేసు ప్రభు గలిలయ ప్రాంతం నుండి యెరూషలేముకు వెళుతూ ఉన్నాడు. ఎందుకు యెరూషలేముకు వెళుతూ ఉన్నాడు? ఆయన యెరూషలేముకు వెళ్ళి అక్కడ శిలువ మరణాన్ని పొంది ఉత్థానం పొందబోతూ ఉన్నాడు. ఇది ఒక సుదీర్ఘమైనటువంటి పయనం. సోషల్ స్టడీస్, సాంఘిక శాస్త్రం చదువుకున్నటువంటి వారికి ఇప్పుడు కూడా ఉండి ఉంటుంది. నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు సాంఘిక శాస్త్రం అనగానే మ్యాపులు వచ్చాయి. ఆ మ్యాప్ల కింద కార్బన్ పేపర్ పెడతాం. ఆ కార్బన్ పేపర్ పెట్టి గీచి ఆ మ్యాపుల్లో ఢిల్లీ ఎక్కడ ఉన్నది, పంజాబ్ ఎక్కడ ఉన్నది, ఆంధ్ర ఎక్కడ ఉన్నది, ఇవన్నీ కూడా ఇది కూడా ఒక 10 మార్కులకు ఉండేది. మీరు పాలస్తీనా దేశానికి వెళితే ఆ పాలస్తీనా దేశం యొక్క మ్యాప్ చూస్తే మనకు ఢిల్లీ ఎక్కడ ఉన్నదమ్మా? ఢిల్లీ ఎక్కడ ఉన్నది? ఢిల్లీ పై భాగంలో ఉంది. మనము దక్షిణమేనా, సౌత్ అంటే దక్షిణమేనా? మనము దక్షిణ భాగం. ఆంధ్రప్రదేశ్ అనేది దక్షిణ భాగం. ఈ దక్షిణ భాగంలో కూడా నన్ను అడుగుతారు, మీరు ఇండియాలో మీ ప్రాంతం ఎక్కడ? సౌత్ అని చెబుతూ ఉంటాం. ఆ సౌత్లో కూడా మన యొక్క సౌత్ ఎక్కడ ఉంటుందంటే మధ్య దక్షిణ భాగం. మన ఆంధ్రప్రదేశ్లో దక్షిణ భాగము ప్రారంభమవుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్కి పై భాగం అంతా కూడా ఉత్తర భాగం అంటూ ఉంటాం. ఆంధ్రప్రదేశ్కి పై భాగాన మధ్యప్రదేశ్ ఉంటూ ఉంది. అదే విధంగా క్రీస్తునాథుని మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, మీరు పాలస్తీనా దేశం యొక్క మ్యాప్ను చూస్తే యేసు ప్రభు నజరేతులో జీవించాడు. గలిలయ ప్రాంతంలో సంచరించాడు. గలిలయ ప్రాంతం నుండి యెరూషలేముకు వెళ్ళాలి అంటే 150 మైళ్ళ దూరము పయనించాలి. ఆయన సమరయ గుండా పయనించాలి. ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు 10 మంది కుష్టి వ్యాధిగ్రస్తులు యేసు ప్రభుని చూశారు. దూరం నుండి యేసు ప్రభుని చూశారు. మామూలుగా అయితే వారు ఏమని కేకలు వేయాలమ్మా? ఏమని కేకలు వేయాలి? అశుద్ధులమని కేకలు వేయాలి. అవునా కదా? లేవీయుల కాండం ఏమి చెబుతూ ఉంది? దూరం నుండి కుష్టి వ్యాధిగ్రస్తులు ఎవరినైనా దూరం నుండి చూస్తే మేము అశుద్ధులము
సంకేతాన్ని, జాగ్రత్తను, హెచ్చరికను చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఈ 10 మంది కుష్టి వ్యాధిగ్రస్తులు యేసు ప్రభువుని చూసినప్పుడు ఏమని కేకలు వేశారు? చదవండి. ఏమని కేకలు వేశారు? ఓ యేసు ప్రభు, ఓ యేసు ప్రభు, మమ్ము కనికరింపుము మమ్ము కనికరింపు అని కేకలు పెట్టి కేకలు పెట్టారు. తేడా ఉందన్నమాట ఇక్కడ. మామూలుగా అశుద్ధులమని కేకలు వేయడానికి బదులు ఈ 10 మంది మమ్ము కనికరింపు అని కేకలు వేశారు. ఇక్కడ వారు యేసునందు తమ యొక్క విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఇక్కడ వారు యేసునందు తమ యొక్క విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. యేసు ప్రభువుకు అర్థమైనది. యేసు ప్రభువు ఎక్కువ తక్కువ మాట్లాడలేదు. ఆయన ఒకే ఒక పదము వాడాడు. ఏమని అన్నాడు? మీరు వెళ్ళి చదవమా, మీరు వెళ్ళి నేను ఇంతసేపు తీసుకున్నాను. మీరు వెళ్ళి యాజకులకి కనిపింపుడు. ఏమిటమ్మా దీనిలో ఉన్నటువంటి మతాలు? లేవీయుల కాండము 14వ అధ్యాయము 2వ వచనం నుండి మనం చదువుతూ ఉన్నాం. కుష్టి వ్యాధిగ్రస్తుడు ఆ యొక్క వ్యాధి నయమైనప్పుడు ఎవరి వద్దకు వెళ్ళాలి? యాజకుడి వద్దకు వెళ్ళాలి. యాజకుడు సర్టిఫై చేస్తాడు. ఇదిగో ఈ వ్యక్తికి కుష్టి వ్యాధి నయమైనది కాబట్టి ఈ వ్యక్తి సంఘంలోకి రావచ్చు, తన కుటుంబంతో కలిసి జీవించవచ్చు అని ఆ యాజకుడు ఆయనకు సర్టిఫికెట్ ఇస్తాడు. ఆ యాజకుడికి కల్పించి ఇతను బలులు సమర్పిస్తాడు. దీని అర్థం ఏమిటి అమ్మా? యేసు ప్రభు ఆ 10 మంది కుష్టి వ్యాధిగ్రస్తులతోటి వెళ్ళి యాజకుడికి కల్పింపుడు అంటే దాని అర్థం ఏమిటి? మీ వ్యాధి నయమై ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి యాజకుడికి కల్పింపుడు. వారు నమ్మారు యేసు ప్రభు యొక్క మాట. వారు వేరే మాట ప్రశ్నించలేదు. మేము కుష్టి వ్యాధిగ్రస్తులం కదా, మీరు మమ్మల్ని ఎందుకు యాజకుల వద్దకు వెళ్ళమంటూ ఉన్నారు? ప్రజలు మమ్మల్ని చూస్తే రాళ్లతో కొడతారు. ఇవన్నీ వారు వల్లే యేసు ప్రభు చెప్పిన మాటను వారు నమ్మారు. ఎప్పుడైతే యేసు ప్రభు మీరు యాజకులకు వెళ్ళి కల్పింపుడు అన్నాడు అంటే వారు నమ్మారు. యేసు ప్రభు తమ యొక్క కుష్టి వ్యాధి నయం చేశాడు అని. ఇది అమ్మా విశ్వాసం. ఇది అమ్మా విశ్వాసం. అందుకే నీతిమంతుడు అనేవాడు విశ్వాసముతో జీవిస్తాడు. నీతిమంతుడు అనేవాడు విశ్వాసముతో జీవిస్తాడు. ఆ విశ్వాసం ఎవరి మీద? యేసు మీద విశ్వాసంతో జీవిస్తాడు. అంత విశ్వాసం నీకున్నదా? ఇంకా చూస్తూ ఉన్నాం. క్రీస్తునాథుని ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల, మార్కు సువార్త 7వ అధ్యాయము 29, 20, 30 వచనాలు చూస్తున్నాం. కన్యక స్త్రీ దెయ్యంతో బాధపడుతూ ఉన్న తమ కుమార్తెను బాగు చేయమని ప్రభు వద్దకు వస్తే ఆయన అన్నాడు, అమ్మా ఇంటికి వెళ్ళు అన్నాడు. ఏమిటి దాని అర్థం? నీ కుమార్తె బాగుపడ్డది, ఇంటికి వెళ్ళు. ఆమె నమ్మింది. ఇంటికి వెళ్ళు. యేసు ప్రభు ఆమె ఇంటికి వెళ్ళాడా? వెళ్ళదా? కానీ ఒక్క పదం అనగానే, ఇంటికి వెళ్ళు అనగానే ఆమె నమ్మింది. ఇంటికి వెళ్ళి స్వస్థురాలై ఉండడం తన కుమార్తెను చూసింది. అదే విధంగా ఇంకొక వ్యక్తిని కూడా చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 46వ వచనం చూస్తూ ఉన్నాం. శతాధిపతి ఇతను, ఆయన సేవకుడు మంచము పట్టి ఉన్నాడు. యేసు ప్రభుని ప్రార్థిస్తే యేసు ప్రభుని ఇంటికి వెళ్ళు అన్నాడు. ఇంటికి వెళ్ళి తన యొక్క సేవకుడు స్వస్థుడై ఉండడం చూశాడు. క్రీస్తునాథుని ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల, మాట అనేది చాలా శక్తివంతమైనది. దేవుని వాక్కు అనేది చాలా శక్తివంతమైనది. దేవుడు తన వాక్కు ద్వారా సృష్టిని కలగ చేశాడు. ఎలా కలగ చేశాడమ్మా? ఆదికాండము 1వ అధ్యాయంలో మనం చదువుతూ ఉన్నాం. వెలుగు కలుగును గాక అన్నాడు దేవుడు. ఏమి కలిగినది? వెలుగు కలిగినది. దేవుడు తన యొక్క ఈ సృష్టిని దేని ద్వారా కలగ చేశాడు? వాక్కు ద్వారా కలగ చేశాడు. దేవుడు తన వాక్కు ద్వారా సృష్టిని కలగ చేశాడు. దేవుని వాక్కు అనేది చాలా చాలా శక్తివంతమైనది. ఇక్కడ యేసు ప్రభు ఈ 10 మంది కుష్టి వ్యాధులతో వచ్చి ఉన్నాడు. మీరు వెళ్ళి యాజకులకి కల్పింపుడు, మీరు వెళ్ళి యాజకులకి కల్పింపుడు వారు వెళుతూ ఉన్నారు. క్రీస్తునాథుని ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల, దేవుని నమ్మండి. దేవుని వాక్కుని నమ్మండి. దేవుని వాక్కుని నమ్మండి. దేవుని విశ్వసించండి. విశ్వాసం. మరలా చెబుతూ ఉన్నాను, మా ప్రపంచంలో కొన్నిసార్లు వల్ల పరిస్థితులు వస్తూ ఉంటాయి.
కొన్నిసార్లు మనల్ని ఆందోళనకి గురి చేసేటటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో మనం నిభ్రమగా ఉండాలి అంటే మనకు ఆధారం ఎవరమ్మా? దేవుని వాక్కు. దేవుని వాక్కు, దేవుని వాక్కు చదువు, పఠించు, ధ్యానించు. దేవుని వాక్కుని నమ్ము, దేవుని వాక్కుని నమ్ము. నీవు శక్తిని చూస్తావు, నీవు శక్తిని చూస్తావు. ఇదే 10 మంది కుష్ఠవ్యాధిగ్రస్తులు చేశారు. ఇదే 10 మంది కుష్ఠవ్యాధిగ్రస్తులు చేశారు. ఇదే ఎలీషా ప్రవక్త వద్దకు వచ్చి నామాను ప్రవక్త చేశాడు, నామాను చేశాడు. ఆయన సిరియా దేశం యొక్క సైన్యాధ్యక్షుడు, ఎంతో శక్తివంతుడు, ఎంతో సంపన్న కలవాడు. అతనికి కుష్ఠవ్యాధి సోకినది. ఎలీషా ప్రవక్త వద్దకు వచ్చాడు. ప్రవక్త అంటే ఎవరమ్మా? దేవుని మనిషి ఆయన, దేవుని మనిషి ఆయన. ఎలీషా ప్రవక్త తన వద్దకు ఆ వ్యక్తి వచ్చినప్పుడు సిరియా దేశపు సైన్యాధ్యక్షుడు తన వద్దకు వచ్చినప్పుడు కనీసం ఇంటిలో నుండి బయటికి కూడా రాలా. ఏమి అన్నాడు ఆయన? వెళ్ళి యోర్దాను నదిలో ఎన్నిసార్లు స్నానం ఆచరించమన్నాడు? 7 సార్లు. ఇక్కడ మరలా అడుగుతూ ఉన్నా, ఇక్కడ మనకి స్పష్టత కలగజేసినది ఏమిటి? యోర్దాను నది దేవుని వాక్కు, దేవుని వాక్కు, దేవుని వాక్కు. ప్రవక్త నోటి నుండి వచ్చినది దేవుని వాక్కు, ప్రవక్త నోటి నుండి వచ్చినది దేవుని వాక్కు. ఆ నామాను సిరియా దేశపు సైన్యాధ్యక్షుడు నామాను యొక్క కుష్ఠవ్యాధిని నయం చేసినది ప్రవక్త నోటి నుండి వచ్చినటువంటి దేవుని వాక్కు. వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు స్నానమాచరించు. స్నానమాచరించాడు. ఆయన యొక్క శరీరం ఎలా మారిపోయి ఉన్నది, ఎలా మారిపోయి ఉన్నది. పసిబిడ్డల యొక్క శరీరము కొన్నిసార్లు వారి యొక్క శరీరము చాలా స్మూత్ గా ఉంటుంది, అలా మారిపోయింది. క్రీస్తునాథునికి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు అప్పుడు ఉన్న దేవుడు ఇప్పుడు ఉన్నాడు. అప్పుడు ఉన్నటువంటి క్రీస్తు ఇప్పుడు ఉన్నాడు. దేవుడు యేసు ప్రభు నాడు నేడు ఎన్నడూ ఒకే విధముగా ఉన్నాడు. ఏ బిడ్డకు రాయబడిన లెక్కలో మనం చదువుతూ ఉన్నాం. క్రీస్తు ప్రభు నాడు నేడు ఎన్నడూ కూడా ఒకే విధముగా ఉన్నాడు. ఈ దేవుని వాక్కు ఆనాడు ఉన్నది, ఈనాడు ఉన్నది, రేపు కూడా ఉంటుంది. ఈ దేవుని వాక్కు ఆనాడు శక్తివంతమైనది, ఈనాడు కూడా శక్తివంతమైనది. నీ జీవితంలో ఏదైనా ఒక బాధ ఉంటే, కుష్ఠవ్యాధి లాంటి బాధ ఉంటే, నిన్ను విముక్తి చేసేది దేవుని వాక్కు, నిన్ను విముక్తి చేసేది దేవుని వాక్కు. అందుకే క్రీస్తునాథునికి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నమ్మండి, విశ్వసించండి. విశ్వాసం అనేది చాలా చాలా ముఖ్యం. ఇక రెండవ సందేశం ఏమిటి? ఆ రెండవ సందేశం 10 మంది వెళుతూ ఉండగా వారందరూ కూడా స్వస్థులయ్యారు. 9 మంది దేవాలయానికి వెళ్ళారు, అర్చకులకు కనిపించారు, వారు ముద్ర వేశారు. వీరికి కుష్ఠవ్యాధి నయమైనది ముద్ర వేశారు, దేవాలయంలో బలులు సమర్పించారు. వారి 9 మంది కుష్ఠవ్యాధి సోకి తమ కుటుంబం నుండి కొన్ని సంవత్సరాల నుండి దూరముగా ఉండి ఉన్నారు. తమ యొక్క భార్య బిడ్డలకి దూరముగా ఉండి ఉన్నారు. వారు ఆతులతో ఉన్నారు. ఎప్పుడా ఇంటికి వెళ్ళి తమ యొక్క భార్య బిడ్డలు చూసుకుంటామని ఆతులతో ఉన్నారు. వెళ్ళారు. కానీ ఇతను ఉన్నాడే సమరయుడు, ఇతను యూదుడు కాదు. యెరూషలేము దేవాలయానికి వచ్చేటటువంటి వాడు కాదు. ఇతను వెనకకి తిరిగి వచ్చాడు. క్రీస్తునాథునికి ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఇక్కడ మీకు ఒక వైరుధ్యాన్ని తెలియజేస్తాను. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? యెరూషలేము దేవాలయానికి వెళ్ళారు. యెరూషలేము దేవాలయానికి ఎవరికి కనిపించడానికి వెళ్ళారు? అర్చకుడికి కనిపించడానికి వెళ్ళారు. దేవాలయంలో దేవుడు ఉన్నాడు అని వారు నమ్మి ఉన్నారు. కానీ ఈ సమరయుడు ఎక్కడికి వచ్చాడు? ఎక్కడికి వచ్చాడమ్మా? యేసు వద్దకు వచ్చాడు. యేసు వద్దకు వచ్చి ఏమి చేశాడమ్మా? సాష్టాంగపడ్డాడు, ఆరాధించాడు. వారు దేవాలయానికి వెళితే యూదులు, దేవుని యొక్క ప్రజలు, దేవుని చేత ఎన్నుకొనబడిన వారు,
మోషే ద్వారా దేవుడి చట్టాన్ని పొందినటువంటి వారు అని గొప్పలు చెప్పుకుంటూ ఉండడం. నా 9 మంది యూదులు దేవాలయానికి వెళ్ళారే, ఆ దేవాలయంలో వాసం చేస్తూ ఉండడం, ఆ దేవాలయంలో ఉన్నటువంటి ఆ దేవుడు యేసు ప్రభు రూపంలో ఇక్కడ ఉన్నాడు. సమరయుడు వచ్చాడు. యేసు ఎవరమ్మా? యేసు ఎవరు? దేవుడు. యేసు ఎవరమ్మా? దేవుని కుమారుడు. నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్లే, నేను తండ్రి యందు తండ్రి నా యందు ఉన్నాడు అని ఆయన ఎన్నిసార్లు చెప్పలేదమ్మా? ఫిలిప్పు, నేను మీతో ఎంతకాలం ఉన్నాను, ఇంకా మీరు తండ్రిని చూపమని అడుగుతూ ఉన్నారు. ఎలా? యేసు దేవుడు అమ్మా. ఈ సమరయుడు, ఈ అన్యుడు దేవాలయానికి వెళ్ళకుండా దేవాలయంలో ఉండేటటువంటి ఆ దేవుడు ఇక్కడ ఉంటే ఇక్కడికి వచ్చాడు. మరణాల అనుభవాన్ని చెబుతూ ఉన్నా, మరణాల అనుభవాన్ని చెబుతూ ఉన్నా. చాలా మంది క్రైస్తవేతరులు ఇటువంటి విశ్వాసాన్ని నేను చూశాను, కృతజ్ఞతలు నేను చూశాను. వారు క్రైస్తవేతరులు, హైందవులే కావచ్చు, లేదా ముస్లిం సోదరులే కావచ్చు, వేరే మతానికి చెందిన వారే కావచ్చు, వారు ఒక కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు యేసు వద్దకు వచ్చి యేసు నామమున ప్రార్థన చేస్తూ ఉన్నారు, మేలు పొందుతూ ఉన్నారు. మేలు పొందినటువంటి ఈ క్రైస్తవేతరులు ఎవరో కూడా తిరిగి వచ్చి కృతజ్ఞతలు తెలపకుండా లేరు. అంతటి వారి పుణ్యక్షేత్రంలో నేను ఉన్నప్పుడు నేను గమనించినటువంటి విషయం ఇది అమ్మా. క్రైస్తవులే ప్రార్థన చేస్తాం, ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన యొక్క ప్రార్థనని ఆలకించగానే మర్చిపోతాం. ప్రభు అడుగుతూ ఉన్నాడు, ఎక్కడ మిగిలినటువంటి 9 మంది వారు స్వస్థులు కాలేదా అని అంటూ ఉన్నాడు. అమ్మా, మరలా అందుకే నీకు ఎప్పుడు చెబుతూ ఉన్నా, దేవుడు ఇచ్చినటువంటి ఈ కాలంలో ఈ ఆయుష్ అంటూ ఉంటాం. ఎంతమంది చనిపోలేదమ్మా? మీ కుటుంబంలో నిద్ర లేవగానే ఇక్కడ నొప్పి అంటూ ఉన్నారు, చనిపోయినటువంటి వారు ఉన్నారు. మీకంటే పిన్న వయసులు, మీకంటే దృఢంగా ఉన్నటువంటి వారు, మీకంటే ఆరోగ్యంగా ఉన్నటువంటి వారు చనిపోయినటువంటి వారు ఉన్నారు. ఎక్కడ చనిపోయిన తర్వాత మేము అంటూ ఉంటాం. చాలా మందిని నేను గమనించాను. నేను అమెరికా దేశానికి వెళ్ళి ఈసారి నా బంధుమిత్రులు చాలా మందిని కూడా నేను చూడగలిగాను. వారందరికీ నేను ఇచ్చినటువంటి సలహా ఒకటి, మీకు ఎన్ని పనులు ఉన్నా కానీ వారానికి ఒకసారి దేవుడి కోసం కొంత సమయాన్ని కేటాయించండి. దేవుడిని వాడు కనుక లేకపోయి ఉన్నట్లయితే, దేవుడిని వాడు మిమ్మల్ని దీవించకుండా ఉన్నట్లయితే మీరు ఈ స్థితిలో ఉండేవారు కాదు. దేవుడనేవాడు మన మీద కరుణ చూపకుండా ఉన్నట్లయితే, దేవుడనేవాడు మన మీద కరుణ చూపకుండా ఉన్నట్లయితే మనము ఉన్నటువంటి ఈ పరిస్థితిలో మనము ఉండేవారు కాదు. పౌలు గారు పలుకుతూ ఉన్న, ఆయన రాస్తూ ఉన్నాడు 1వ కొరింథీ 4వ అధ్యాయం 7వ వచనం చదవడమ్మా. 1వ కొరింథీ 4వ అధ్యాయం 7వ వచనం. ఇతరుల కంటే నిన్ను అధికునిగా పరిగణించిన దేవుడి నుంచి పొందినది నీ వద్ద ఏమైనా ఉన్నదా? మరి ఈ విధముగా పొందినదైతే నీకు ఉన్నది దేవుడి ఇచ్చిన దానం కావాలి. దేవుడి వద్ద నుండి, దేవుడి వద్ద నుండి పొందనిది అదనా, పొందినది. నా వచనం ఇది అమ్మా, దేవుని వద్ద నుండి పొందనిది నీ వద్ద ఏమైనా ఉన్నదా? ఏది కూడా లేదమ్మా. మరలా మీ అందరికీ గుర్తుకు చేస్తూ ఉన్నా, అందుకే ఇక్కడికి వచ్చినటువంటి ప్రారంభంలో మీకు ఆదివారం పూజకి రండి అని చెప్పాను. ఒకరోజు చెప్పాను, ఇక నేను మీకు చెప్పను అని. మరలా దేవుడి వద్ద నుండి పొందని నీకు ఏమైనా ఉన్నదా? ఏది కూడా లేదు అమ్మా. ఈనాడు నీవు నేను జీవించి ఉన్నాము అంటే, ఒక ఆరోగ్యంతో ఉన్నాము అంటే, మన కుటుంబము ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నది అంటే కష్టాలు ఉంటాయి. ఎంత చెట్టుకి అంత ఖాళీ అన్నట్టు ఏ స్థాయికి తగ్గ వారికి ఆ స్థాయి కష్టాలు ఉంటాయి. కష్టాలు అనేవి శాశ్వతం కాదు.
జీవించి ఉన్నావు, దేవుడు నిన్ను దీవించాడు. నీకు ఉన్నది ఏది కూడా దేవుడు ఇచ్చినది కాదమ్మా. దేవుడు ఇస్తే కానిది ఏది కూడా నీ వద్ద లేదు. నీ జీవితమే, నీ ఆయుష్ే, నీ కాలమే దేవుడు ఇచ్చినటువంటిది. అటువంటి ఆ దేవుని ఎడల నీవు ఎలా జీవించాలి? కృతజ్ఞత కలిగి జీవించాలి. కృతజ్ఞత కలిగి జీవించాలి. ప్రభువు అడుగుతూ ఉన్నాడు, మిగిలిన 9 మంది ఎక్కడ? చూడండి, ఆయన మెచ్చుకొని ఉన్నాడమ్మా, మెచ్చుకొని ఉన్నాడు. ప్రభువు మెచ్చుకొని ఉన్నాడు. మిగిలిన 9 మంది ఎక్కడ? 9 మంది వారు స్వస్థులు కాలేదా? తిరిగి వచ్చి దేవునికి చదవమని అవసరం. తిరిగి వచ్చి దేవుని స్తుతించువారు ఈ అగ్నిని ఒక్కడే ఆయన మరలా చెబుతూ ఉన్నా, తిరిగి వచ్చి దేవునికి ఏమన్నాడు? దేవుని స్తుతించువారు ఈ అగ్నిని ఒక్కడేలా మరలా చెబుతూ ఉన్నా. దేవుడు ఇచ్చినటువంటి ఈ కాలాన్ని, దేవుడికి కొంత సమయాన్ని దేవుణ్ణి స్తుతించడానికి, దేవుడికి ధన్యవాదాలు తెలియచేయడానికి కొంత సమయాన్ని కేటాయించండి. క్రీస్తునాథుని మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, మనము కాలం లేదు, సమయం లేదు అంటూ వచ్చాం. దేవుడే సాయి నీ ఆయుష్ను తీసివేసినప్పుడు నీకున్నటువంటి బిజీ చాలా బిజీగా ఉన్నామండి చెబుతారు. చాలా బిజీగా ఉన్నామంటాం. ఎక్కడమ్మా? దేవుడు నీ యొక్క ఆయుష్ను తీసివేస్తే, జీవితాన్ని తీసివేస్తే నీవు బిజీ అనుకుంటావే. ఆ బిజీ పనులన్నీ ఏమైనవి అమ్మా? ఏమవుతాయి? అందుకే క్రీస్తునాథుని సహోదరి సహోదరుడా, దేవుడి కోసము సమయం లేదు అని ఏ పరిస్థితుల్లో కూడా నీవు అనవద్దు. దేవుడి ఇచ్చిన జీవితం ఇది, దేవుడి ఇచ్చిన ఆయుష్ ఇది. దేవుడి కోసము, దేవుడికి ధన్యవాదాలు తెలియచేయడానికి, స్తుతించడానికి కొంత కేటాయించాలి. కీర్తన 103 చదవండి. కీర్తన 103 నా ఆత్మమా ప్రభువును స్తుతింపు, అతని ఉపకారములను చూడండి, చెప్పాను కదా, ఓడ మల్లన్న కాస్త రోడి మల్లన్న అవుతూ వచ్చాను. అవసరం తీరగానే చాలాసార్లు చెప్పాను కదా, ఈ ప్రసంగం చెబుతూ ఉన్నప్పుడు నా జీవితంలో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఎంతమంది ఎన్ని విధాలుగా కృతజ్ఞతలు లేనటువంటి వైఖరిని వ్యక్తపరిచి ఉన్నారు. అవసరంలో ఉన్నప్పుడు, నేను ఆదుకున్నప్పుడు, వంతకు వచ్చినప్పుడు కన్నీరు ధైర్యముగా ఉన్నటువంటి వారు ఏమో మనసు కలిగి మేలు చేసినప్పుడు కొన్నిసార్లు, అందుకే ఈ అనుభవాలన్నీ కూడా ఎదురైనప్పుడు కొన్నిసార్లు ఈ మనసు అనేది, ఈ హృదయం అనేది రాతిగా మారిపోతూ ఉంటుంది. అమ్మా, ఇటువంటి వైఖరి వద్దు అమ్మ. ఇదిగో తల్లిదండ్రులు షేక్స్పియర్ చాలా గొప్ప కవి. ఆయన 2 వచనాన్ని పలుకుతూ ఉన్నాడు. ఆయన అంటూ ఉన్నాడు, దీని అర్థం ఏమిటో తెలుసా? పాము కూరలు చూశారు ఎప్పుడైనా? పాము కూరలు, పాము పళ్ళు ఎక్కువ ఉండవు, కూరలు ఉంటాయి, పళ్ళు ఉండవు. 2 పళ్ళు ఉంటాయి. ఒకటి ఉంటుందో దాని లోతుగా, దాని యొక్క నోటిలోకి చూసిన వారికే తెలుసు. చాలా చాలా పదులుగా ఉంటుంది. ఈ షేక్స్పియర్ కవి అంటాడు, ఈ పాము పళ్ళ కంటే కూడా కృతజ్ఞత లేనటువంటి బిడ్డ చాలా పదులుగా ఉంటాడు. కృతజ్ఞత లేనటువంటి బిడ్డలు ఎంతమంది అమ్మా తమ తల్లిదండ్రులని నిరాధారం చేసేవారు ఎంతమంది ఉన్నారు? చాలా చాలా మంది ఉన్నారు. క్రీస్తునాథుని సహోదరి సహోదరుల, ఈ షేక్స్పియర్ ఒక పదము కూడా పలుకుతూ ఉన్నాడు, ఇక్కడ చలికాలం అంటే ఇది చలికాలం కాదమ్మా. మీరు ఐరోపా దేశానికి, అమెరికా దేశానికి, కొన్ని ప్రాంతాలకు వెళ్తే చలికాలము మంచు పడుతుంది, చాలా చల్లగా ఉంటుంది. ఆ గాలి చాలా ఒలికిస్తూ ఉంది. ఈయన అంటూ ఉన్నాడు, thou art not so kind as a man's gratitude. ఓ చల్లకు కానీ నీవు మనిషి యొక్క
కృతజ్ఞత లేని భావం కంటే కూడా, కృతజ్ఞత లేని తనము కంటే కూడా నీవు అంతా బాధ పెట్టేదానివి కాదు అంటున్నాడు. క్రీస్తునాథుని ప్రేమపడవచ్చే సహోదరి సహోదరుడా, ఇది ఈనాడు దేవుని వాక్కు మనందరికీ ఇస్తూ ఉన్నటువంటి సందేశం. ఒక్కసారి మిమ్మల్ని నేను పరిశీలించుకొని మీ వైఖరి ఎలా ఉన్నది, మీలో సంస్కారం ఉన్నదా? 1వ తెస్సలోనిక 5వ అధ్యాయము 18వ వచనం చదవండి. 1వ తెస్సలోనిక 5వ అధ్యాయము 18వ వచనం. అన్ని వేళలందును కృతజ్ఞులై ఉండడు యేసుక్రీస్తునందు మీ జీవితమున దేవుడి కోరుకున్నది అన్ని వేళలందు కృతజ్ఞతలై ఉండండి. దేవుడు మిమ్ము కోరునది ఇది ఎఫెసీయులకు రాసిన లేఖ వేరే వదనం. ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 20వ వచనం. మన ప్రభువు యేసుక్రీస్తు ద్వారా ప్రతి విషయమును గూర్చి తండ్రి యొక్క దేవునకు సర్వదా కృతజ్ఞతలు అర్పించుడు. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల సర్వేశ్వరుని స్తుతిస్తున్నాము. ఆదరేయుగా యేసుక్రీస్తు మరియేగా నాదరేయుగా యేసుక్రీస్తుని స్తుతిస్తున్నాము. ఈకలకు పవిత్రాత్మన గర్భమైన దైవమైన పోస్తిరాత్రి కాలంలోనే పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడి పాతాళం దిగి మూడవ నాడు చనిపోయిన వారిని లేచి పరలోకమునికి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని కృపకు కూర్చున్నాడు. అక్కడి నుండి జీవించు వాళ్లకు చనిపోయిన వాళ్లకు తీర్పు చేకూరు. సహోదరి సహోదరులారా, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచదు అని పలికిన ప్రభుని ముందు మనం నిలబడి ఉన్నాం. ఆ ప్రభు మన విన్నపమును ఆలకించి మనకు కావాల్సిన దీవెనను ఆశీర్వాదాలు మరి కుటుంబముగా దృఢ విశ్వాసంతో ప్రార్థించుదాం. మా ఆత్మ జీవితాలమైన దేవ, మా దేశంలో ఆలోచించున్నాం. మా పరిశుద్ధ పాప గారిని, మా పీఠాధిపతులను, గురువులను, మఠకన్యలను, ఉపదేశకులను వీరు సమర్పించుచు వారి కోసం ప్రార్థించుచున్నాము. ఆత్మను సంరక్షించుటలోను సువార్త పరిచర్యలోను వారిని మీ పవిత్రాత్మ ప్రేరణలో నడిపించండి. మీ రాజ్య స్థాపనకైనా వారు చేయు ప్రతి పనిని దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ సర్వ వైద్యుడా, సకల రోగ వ్యాధి బాధలతోనూ అనారోగ్యములతోనూ నిరుత్సాహముతో అశాంతితో సమధమవుతున్న వారందరి కోసం మేము ప్రార్థించుచున్నాము. 10 మంది కుష్ఠ రోగులను స్వస్థపరిచినట్లే మీరు మాలో ఉన్న సకల రుగ్మాలను రోగులను పారద్రోలి మీ కరుణా ప్రేమలతో మమ్మ స్వస్థపరచమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ మరియ తనయ, మరియ మాతను ఈ లోకమునకు ఆధ్యాత్మిక తల్లిగా అనుగ్రహించినందుకు మీకు నిండు హృదయములతో స్తుతులను అర్పించుచున్నాము. మేము ప్రేమ సహనం కరుణలతోనూ నిండినట్టి సకల సద్గుణముల రాశి అయిన మరియమాత ఔన్నత్యమును మేము తెలుసుకుని ఆమెను గౌరవించు ఆమె వేడుకల ద్వారా మా జీవన యాత్రకు కావలసిన సకల వరములను దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ శాంతి నిలయమైన దేవా, మా విశాల భారతదేశంలోని నాయకులందరి కోసం ప్రార్థించుచున్నాము. వీరంతా
మా దేశ లౌకిక రాజ్యాంగమును గౌరవించు వారిగా చేయండి. వీరంతా ప్రజల అభివృద్ధికై నిరంతరము శ్రమించుచు ప్రజలకు న్యాయము, శాంతి, మెరుగైన భవిష్యత్తును ప్రసాదించుచు నాయకులుగా దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. సర్వస్తుతులకు పాత్రుడైన ఓ దేవా, మా విచారణ సంఘములను విచారణలోని ప్రతి కుటుంబమును సమర్పించుచు ప్రార్థించుచున్నాము. మా విశ్వాసులకు కావలసిన ఆరోగ్యములను, ఆత్మీయ వరములను సమృద్ధిగా ఇవ్వండి. విశ్వాసులందరూ ఐకమత్యంతో ఏక కుటుంబమై మీ ప్రేమకు సాక్షులుగా జీవించు భాగ్యమును అనుగ్రహించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మన వ్యక్తిగత విన్నపాలని ఆ ప్రభుకి మనవి చేసుకున్నాం. ప్రార్థించడం. మీ దయలో కరుణలు వేడుకొంచున్నాము. మీరు చేసిన సకల మేలులను మేము మరొక మా పొరుగు వారికి మా వంతు సాయం చేయనట్లు మమ్మల్ని చైతన్యపరచండి, ప్రేరేపించండి. మీ ఎర్రైన ప్రేమకు మమ్మల్ని సాక్షులుగా అమర్చండి. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము. ఆమేన్. పాట నెంబర్ 549. పాట నెంబర్ 549. Thank you.
సర్వేశ్వరుడికి భీకరముగా ప్రార్థించుదాము. వారు సమర్పించే అర్పణతో మా చేతులతో స్వీకరింపము. బతుకు మేము నిర్వహించి పవిత్ర బలి మమ్మ స్వర్గంలోకి నడిపించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. సర్వశక్తి గ్రంథ సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎదుగుతును మీకు కృతజ్ఞతా వందనము మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుతాయుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు శిలువ మరణ పునరుత్థానములను ఆశ్చర్యకరమైన సంగతుల ద్వారా మమ్ము పాప మరణం నుండి ముక్తులను చేశాను. తద్వారా ఎన్నుకలమైన జాతీయ రాజరికము, గురుకులము, పవిత్ర జనము, దేవుని సొంత ప్రజల కీర్తిని మాకు ప్రాప్తింపచేశాను. అందువలన అంధకారం నుండి అద్భుతమైన ఈ వెలుగులోనికి మమ్మల్ని నడిపించిన ఈ మహత్తర కార్యములను మేము ప్రపంచమంతటా ప్రకటించుచున్నాము. కావున దూతలతో, అధిదూతలతో, భద్రాసులతో, అధిపతులతో, పర్వతులను అన్నిటితో ఏకమాయి మేము మహిమ గీతముతో నిరతము స్తుతించుట ఎట్లనగా